మనోవికారాలకు గురి అయిన జీవితం ఆత్మ వినాశనంతో ముగుస్తుంది. మన్నించడం మంచిది, మర్చిపోవడం ఇంకా మంచిది. మహనీయులకు ఆనందం ఇచ్చేది విజయం కాదు, పోరాటం. మహాపురుషుల జీవితాలే మానవాళికి ఉత్తమ ఉపాధ్యాయులు. మాట ఇవ్వటానికి తొందరపడకు, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి తొందరపడు. మాటల కంటే చేతలు బిగ్గరగా మాట్లాడతాయి. మాటలు కాదు, మనస్సు ముఖ్యం. మానవుని ప్రయత్నం, దైవ విశ్వాసం కార్యసాధనకు మార్గం. మానసిక శక్తి క్షీణిస్తే మనిషి యొక్క పవిత్రత క్షీణిస్తుంది. మారణాయుధాలు మనల్ని నాశనం చేయకముందే మనం వాటిని నాశనం చేయటం అవసరం. మార్పు అన్నది జీవితానికి రుచినిచ్చే మసాలా లాంటిది. మార్పు తప్ప ఈ ప్రపంచంలో శాశ్వతమైనది మరేదీ లేదు. మితము తప్పితే అమృతమైన విషమే. మితిమీరిన అభిలాష కలిగిన వాడే దరిద్రుడు. మిత్రుడిని ఎన్నుకున్నట్లే రచయితను కూడా ఎన్నుకోండి. మిత్రులకు పరస్పర విశ్వాసం ఉంటే చావు బ్రతుకులు ఆలోచించరు. మిక్కిలి ఒంటరిగా నిలబడేవాడే మిక్కిలి బలశాలి. మిమ్మల్ని మీరు నిందించుకోవడం మహాపాపం. మీ ఆలోచన సరళి మార్చుకుంటే మీ జీవన సరళి తానుగా మారుతుంది. మీ కళ్లద్దాలు సరిగ్గా తుడుచుకోక ఈ ప్రపంచం మురికిగా ఉందని అనకండి. మీ కష్టాలను కాదు, మీ దీవెనలను లెక్క పెట్టుకోండి. మీ కొడుకుకు మీరు ఇవ్వగలిగిన ఒకే ఒక కానుక ఉత్సాహం. మీ కోరికలు అంతులేనివైతే మీ చింతలు, భయాలు కూడా అంతులేనివే. మీ తప్పులను ఇతరులు అతిశయోక్తిగా చెప్పే ముందే మీరు ఒప్పుకోండి. మీ తప్పులు మీ విజయానికి కావలసిన కొత్త పాఠాలు. మీ పట్ల మీ అభిప్రాయం గొప్పదై ఉండాలి. ఈ ప్రపంచంలో మీ గురించి ఆలోచించే మొదటి వ్యక్తి మీరే. మీ పెదవుల ద్వారా కంటే మీ జీవితం ద్వారానే మీరు ఒక మేలైన నీతివాక్యాన్ని బోధించవచ్చు. మీ తోటివారి కష్టాలను గట్టెక్కించండి, మీ కష్టాలు తాముగా గట్టెక్కుతాయి. మీరు ఆపలేని పనిని ప్రారంభించకండి. మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మౌనం అన్నది అతి సురక్షితమైన నీతి. మీరు మంచివారు మాత్రమే కాదు, మంచికి కూడా కారకులు. మీరు మీరుగా ఉండండి, పక్షపాత రహితంగా సీదాసాదాగాను నిజాయితీతోనూ ఉండండి. మీలోని మంచితనం మరింత మంచితనం అతి మంచితనంగా మారనంత వరకు విశ్రమించండి. మూగవాడు మాట్లాడగల భాష, చెవిటివాడు వినగల భాషే దయ. మూర్ఖుడితో స్నేహం కన్నా బుద్ధిమంతుడితో విరోధం మంచిది. మూర్ఖుడు కూడా శాంతంగా ఉంటే వివేకి క్రిందే లెక్క. మూర్ఖుడు చివర చేసేదాన్ని వివేకవంతుడు వెంటనే చేస్తాడు. మూర్ఖుల వల్ల వివేకులకు లాభమే. మూర్ఖులు చేసే తప్పులు తాము చేయకుండా వారు జాగ్రత్త పడతారు. మూర్ఖులు విజయాన్ని, యోగ్యులు కీర్తిని పొందుతారు. మృదువైన సమాధానం ఆగ్రహాన్ని పోగొడుతుంది. మేధాశక్తిని చూపగానే సరికాదు, హృదయ వైశాల్యం కూడా కనబరచాలి. మౌనం మనిషికి ఉత్తమోత్తమ ఆభరణం. యథార్థవాది లోక విరోధి. యథార్థం తెలియని వారితో వాదించి ప్రయోజనం లేదు. యుద్ధ భూమిలో విజయాన్ని సాధించిన వారికి మాత్రమే కాకుండా ప్రశాంతతను, శాంతిని కాపాడిన వారికి కూడా కీర్తి దక్కుతుంది. యుద్ధానికి ఏమాత్రం తీసిపోని గొప్ప జయాలను శాంతి కూడా సాధించింది. యౌవనంలో కూడబెట్టు, వార్ధక్యంలో వాడుకో. రహస్యంగా ద్వేషించటం కంటే బహిరంగముగా చివాట్లు పెట్టటం ఉత్తమం. రాజకీయాల్లో మతం ఉండదు. రుజువులతో నిమిత్తం లేకుండా ఒక విషయాన్ని సత్యంగా భావించడం నమ్మకం. రూపొందించబడిన మనిషి దేవుడు అయితే చిక్కుకున్న దేవుడు మనిషి అవుతాడు.